కొండను దువ్వి ఎలకను పట్టినట్టుగా కొండంత రాగం తీసి ఏదో లొల్లై పాడబడినట్టుగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం హంగామా చేసి 12,511 కోట్ల రూపాయలు చేతులు పెట్టి ఇంతకుముందు చూసాం చిరంజీవి సార్ మొత్తం డేటా తీసుకొచ్చాడు. ఎప్పటి నుండి అంటే చాలా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉంది, కానీ తెలంగాణ వచ్చినప్పటి నుంచి చూస్తే మనకు కేటాయించింది చాలా ఉంటాయి, కానీ ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే జీరో. ఇప్పటి వరకు కార్పొరేషన్లకు కావచ్చు, జీతభత్యాలకు కావచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కల్లుగీత వృత్తిలో చెట్ల మీదకి వెళ్ళిపడి మరణించి శాశ్వత వికలాంగులై తాత్కాలిక వికలాంగులైన వారికి ఇప్పటికీ స్టిల్ లో డిసెంబర్ వరకు 20 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. అట్లా మచ్చ, రజక, వెదురు బొంగులు ఇట్లాంటి ఎక్స్గ్రేషియో అంటే ప్రమాదాలకు గురవుతూ ఎక్స్గ్రేషియో అందాల్సినటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో ఎక్స్గ్రేషియోకి సంబంధించినటువంటి పాపం పడిగాపులు కాస్తూ దరఖాస్తులు 3-4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాటికే గతి లేదు. కల్లుగీత కార్పొరేషన్లను 17 కార్పొరేషన్లు పెట్టినావు. మన చాలా మొత్తం బీసీ కులాల్లో కార్పొరేషన్లు పెట్టినావు. ఏ ఒక్క కార్పొరేషన్ కూడా డబ్బులు కేటాయించట్లేదు. అట్లా కార్పొరేషన్లలో ఇయ్యాల్సినటువంటి సంక్షేమం ఎక్కడికి వెళ్ళంతది? నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటంటే కార్పొరేషన్. కార్పొరేషన్ డైరెక్ట్ లబ్ధిదారులకు చెందేటువంటిది లేదు. కార్పొరేషన్లనే మొత్తం బీసీల్లో వృత్తిదారులని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయేటువంటి మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఆ మార్గాన్ని నువ్వు అవసరం అనుకుంటే ప్రపంచ బ్యాంక్ దగ్గరనో రకరకాల బ్యాంకుల దగ్గర ఈ కార్పొరేషన్లు కుదవబెట్టి 1,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి కార్పొరేషన్లు వాడుకుంటున్నావు తప్ప తీసుకొచ్చిన అప్పుల్ని ఇక్కడికి ఎవరైతే ఉన్నారో బీసీ వృత్తిదారులకి, బీసీ సంక్షేమానికి ఎవరైతే నిరుపేద బీసీలు ఉన్నారో వాళ్ళకి అందేటువంటి ఈ ₹1 కేటాయించట్లేదు. అందుకే నువ్వు తెచ్చుకొచ్చిన డబ్బులు ఏం చేస్తా ఉన్నావు? మూసి ప్రక్షాళన పేరుతోటి, ప్రాజెక్టుల పేరుతోటి, జాతరల పేరుతోటి, మెస్సీ మూసీల పేరుతోటి రకరకాల అందాల బామల పోటీలకు ఖర్చు పెడతా ఉన్నా తప్ప బీసీలకు మాత్రం ఇచ్చినటువంటి పాపాన పోవట్లేదు. అందుకే మనం చూసాం బడ్జెట్ లో ఎంత దుర్మార్గం అంటే, ఒక బీసీ ట్రెండ్ నడుస్తా ఉంటే, బీసీ వాదం నడుస్తా ఉంటే మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మొత్తం ఆర్థికంగా కూడా మొన్న బడ్జెట్ లో అన్యాయం చేసినట్టు పరిస్థితి. 3,24 కోట్ల రూపాయలు 12 కోట్లకు కేటాయిస్తావా? 12,000 కోట్ల కేటాయించిన కూడా ఖర్చు ఎంత పెడతావంటే 500-1000 కోట్లు ఖర్చు పెడతారు. అవి కూడా జీతభత్యాలకి, అందులో కూడా రకరకాల వేరే మళ్ళీ లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. ఇట్లా ఇంత పెద్ద బడ్జెట్ లో ఎంత కనీసం 50,000 కోట్లు కావాలని మేము అన్ని ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చురుకైన పాత్ర పోషిస్తున్న అన్ని బీసీ సంఘాలు డిమాండ్ చేసినాయి. కానీ దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. మంత్రులు ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఒక్కడు కూడా మాట్లాడతలేదు. ఇక